అండి. హలో. 'బిగ్ బాస్' సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. సో, ఈ సీజన్‌లో మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సపోర్ట్ చేద్దామనేది నేను ఇందాక చెప్పినట్టు ఆ డౌట్ అంతా నేను అడగొచ్చా? అడగొచ్చు ఖచ్చితంగా. ఆ! ఖచ్చితంగా. నాకు ఈ సీజన్ 1, 2, 3, 4, 5, 6, 7 చూసాము. ఆ! వీళ్ళంతా ఆడేది కరెక్టా? లేపోతే అదంతా ఒక స్క్రిప్టా అనేది నా డౌట్ అండి. స్క్రిప్టెడ్ అనుకుంటున్నారు. స్క్రిప్టెడ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే అంటే ఎందుకలా మీకు స్క్రిప్టెడ్ ఈ అనిపిస్తుంది? ఎలిమినేట్ చేయటము, ఈ గొడవలు పడటము, ఆ గేమ్‌లు ఆడటం కొంత ఏందంటే వాళ్ళని ఏదో ఏమంటారు దాన్ని టాస్క్. హ్మ్. ఈ టాస్క్‌లు ఇవన్నీ స్క్రిప్టెడే అనిపిస్తుంది కదా! టాస్క్ ఆడటం అంటే మరి అది స్క్రిప్టే కదా! హ్మ్. వీళ్ళంతా కలిసి ఒక యూనిటీగా ఒకళ్ళని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ చేసుకొని, వీళ్ళంతా చేస్తుంటారా? అంతా అందరూ సెలబ్రిటీలే కదా మరి ఉండేది. హ్మ్. ఒకళ్ళని ఫేవర్‌గా తీసుకొని, ఇదంతా ఒక షో అట్లా నడపాలి కాబట్టి చేస్తున్నారా అనేది. 'బిగ్ బాస్ హూ ఈస్ ద బిగ్ బాస్' ఎవరు? హ్మ్. నాగార్జున గారొచ్చి చివర్లో మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ వాళ్ళని ఎలిమినేట్ చేయటం, వీళ్ళకి టాస్క్ ఇవ్వటం ఇవన్నీ. హ్మ్. బానే ఉంటున్నాయి. ప్రోగ్రామ్ చూడటానికి బానే ఉంది. కానీ ఇదంతా మాకేందంటే ఒక షో అనేది నడుపుతున్నారనంటే అదంతా అసలు అనుకోని చేస్తున్నారా ఇవనేది మాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ మీరు గేమ్ చూసే ఉంటారు గదా! నిన్న హ్మ్. నిఖిల్ అందరిని మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఆయన మాటలు వినేలాగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని అంటున్నారు. నిజమేనంటారా? అనిపిస్తుందండి చూసేది 100%. ఇదేందంటే వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి లోపల హౌస్‌లో. హ్మ్. అంతేగాని వీళ్ళు ఇష్టానుసారంగా ఉండటానికి వీల్లేదు హ్మ్. అనేది మాత్రం అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఖచ్చితంగా క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే అందులో ఉండే సెలబ్రిటీలు వాళ్ళ ఇష్టానుసారంగా ఏమి చేయడానికి లేదు. హ్మ్. బయట వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కదండీ! హ్మ్. కొంత టీమ్ ఉంటారు కదా! హ్మ్. ఈ టీమ్ చెప్పినట్టే వినాలి. ఆ లిమిట్స్ దాటి చేయకూడదు. అంటే నేను టీమ్ గురించి మాట్లాడట్లేదు. హ్మ్. ఇక్కడ ఒక కంటెస్టెంట్ అయితే ఉన్నారు కదా! నిఖిల్. హ్మ్. సో, ఆ కంటెస్టెంట్‌గా నిఖిల్ గారు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు. అక్కడున్న వాళ్ళని. ప్రతి దాంట్లోనే ఆయన ముందుకెళ్ళి వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. కరెక్ట్ అండి. అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉండే స్ట్రగుల్ అలాంటిది. హ్మ్. ఇప్పుడు ఆ హాల్‌లో లోపల ఉంటున్నారు ఆ హౌస్‌లో. ఆ హౌస్‌లో ఉంటున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఫేస్ చేస్తున్నారనేది ప్రతి కంటెస్ట్‌కి ఉంటది. హ్మ్. అన్ని ఫేస్ చేసి అందరిని ఆ టాస్క్‌లన్నీ హ్మ్. ఫేస్ చేసి ఒక ఫైనల్‌కెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఒక గేమ్ షో లాగానే నడుస్తుంది. అదొక డౌట్ మాకు. ఇదంతా కూడా కావాలని చేపిస్తున్నారా అనేది.